గాయ్స్ నిన్న చూసుకున్నట్లయితే మా ఇంటి బంగారం సమంతాది రిలీజ్ అయింది. అది రేపు చూస్తా, మ్యాక్సిమం రేపైతే మీకు రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ త్రిమూర్తులు మూవీ చూడడం జరిగింది, దాని రివ్యూ కూడా ఇచ్చేటటువంటి జరిగింది అనమాట. మన షార్ట్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. నేనైతే నిన్న పెద్ది మూవీకి వెళ్ళా, మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్దాం రా 5 నిమిషాల 35 సెకండ్ల యాడ్ చేశారు, వెళ్దాం అది చూద్దాం. అసలు దాన్ని యాడ్ చేయడం వల్ల సినిమాకి ఏమైనా ఉపయోగం ఉందా, డిలీట్ చేయడం వల్ల సినిమాకి ఏమైనా నష్టం ఉందా? ఆల్రెడీ జగపతి బాబు గారు బాగా ఎలివేషన్లు ఇచ్చారు, నేను ఒక వీడియోలో కూడా చేశాను అనమాట. ఆయన ఏం చెప్పింది అనేటటువంటిది జస్ట్ గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జగపతి బాబు గారికి చూసుకున్నట్లయితే అప్పలసూరి క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ బాగా వెళ్ళింది. లైక్ మన పెద్దిగాడి తర్వాత భయంకరమైనటువంటి ప్రశంసలు, అంటే లైక్ భలే చేసిండ్రా అనేటటువంటి ప్రశంసలు వచ్చిన మట్టికి అప్పలసూరి జగపతి బాబు గారి క్యారెక్టర్ అనమాట. అందరూ ఆయన నెత్తి పెట్టుకున్నారు. మన శివరాజ్ కుమార్ గారికి కూడా అంత పేరు రావాలి, ఇది ఒప్పుకోవాలి. ఫస్ట్ పెద్ది, ఆ తర్వాత అప్పలసూరి, ఈ 2 క్యారెక్టర్లే మాకు బాగా నచ్చాయి అనేటటువంటిది వెళ్ళే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ అప్పలసూరి క్యారెక్టర్ ఇంకోసేపు ఉంటే బాగుండ్రా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. జస్ట్ ఆయన చనిపోగానే ఒక 5 నిమిషాల్లో ఇంటర్వెల్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇంకొద్దిగా ఆయన క్యారెక్టర్ ఇంకా బిల్డ్ చేసినట్టయితే బాగుండేది అనేటటువంటిది చాలామంది అప్పుడు రివ్యూ ఇచ్చే వాళ్ళు కామెంట్ చేశారు. దానికి తగ్గట్టు ఆయన మీడియా ముందుకు వచ్చి అసలు బ్యూటిఫుల్ సీన్స్ ఉండే నాకు పెద్దికి మధ్య, అవి ఎలా డిలీట్ చేయబుద్ది అయింది మరి నేను అడిగాను కూడా, కానీ ఆయన దానికి ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పిండు. ఆ తర్వాత కనీసం ఆ సీన్స్ నా మొహాన పడేయండి, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా, నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటా అని చెప్పి ఆయన చెప్పిండు. ఇంకా అదన్నీ అయిన తర్వాత కొద్దిగా ఇది అనిపించింది, అరే ఎంతమంది సీన్లు ఎందుకు డిలీట్ చేయాలి బుచ్చిబాబు, ఆ హీరోయిన్కి ముద్దు పెట్టేటటువంటి సీన్లు, తట్టేసా అనేటటువంటి సీన్లు, ఆ ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసేటటువంటి సీన్స్ అన్ని డిలీట్ చేసి బ్యూటిఫుల్ సీన్స్ కొన్ని యాడ్ చేయొచ్చు కదా అనేటటువంటిది. ఇంకోటి ఉన్నాయి ఆ పెళ్లి చూపులు ఆడేటటువంటిది, వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమా ఎంత వసూలు చేసింది అనేటటువంటి పాయింట్ చెప్తా, యాడ్ చేసినటువంటి సీన్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది, డిలీట్ చేయడం బెస్టా, యాడ్ చేసి ఉంచినట్టయితే ఇంకేమైనా రెస్పాన్స్ ఉండదు అనేటటువంటిది, దీనివల్ల ఏమైనా కలెక్షన్స్ పెరుగుతాయి అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎన్ని ట్రోల్స్ రానివ్వండి, ఎన్ని విమర్శలు రానివ్వండి, మీరు నా కింద ఇటు భయపడ్డాడరా అనేటటువంటి కామెంట్ చేయండి. భయ్యా మూవీ రివ్యూ వేరు, మూవీ కలెక్షన్స్ వేరు. ఇది మూవీ టీం గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొన్న బార్బెల్ నెగిటివ్ రివ్యూ ఇచ్చేసాడు అని చెప్పి స్ట్రైక్స్ చేశారు, భయంకరమైనటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ చేశారు. నాకైతే కోర్టు నోటీసులు పంపించారు. ఇంకా చాలామంది రివ్యూ డిలీట్ చేయాలి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎవడెవడో ఫోన్ చేసింది నాకు, మరి పనిపాట ఏం లేదనుకుంటా. ఈ విధంగా చాలా అంటే చాలా పంచాయతీ జరిగింది. కానీ కట్ చేస్తే ఈరోజు పెద్ద సినిమా 400 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది. 400 కోట్ల గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల నెట్ కలెక్షన్స్. మాటలు కాదు, అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, అంత నెగిటివ్ అనేటటువంటిది స్ప్రెడ్ అయింది. ఈ రివ్యూవర్స్, ఈ యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు మా సినిమాని మింగేస్తున్నారు, కుడిపెత్తన్నారు అనేటటువంటి ఫీలింగ్ మీకుంటే అది డిలీట్ చేసి పక్కన పడేయండి. యానిమల్కి కూడా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, కొట్టలేదా? 900 కోట్లు. బాహుబలి డే 1 ఎంత నెగిటివ్ వచ్చింది. మన బాహుబలి గురించి నెట్ఫ్లిక్స్లో వీడియో ఉంటుంది చూడండి, వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు తెలుగులో రిలీజ్ చేసినటువంటి ఏమనే భయంకరమైనటువంటి నెగిటివ్ సంపాదించుకుంది. కానీ కట్ చేస్తే పాటు 1800 కోట్లు కొట్టింది. ఉంటాయి నెగిటివ్ రివ్యూస్, రాకుండా ఉండడం అనేటటువంటిది జరగదు. సో నేనేం చెప్తున్నాను అంటే స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఉంది, దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయమాకండి. అదైతే నేను మరీ చెప్తున్నాను అనమాట. ఇదేదో నీ కోసం చెప్పుకుంటున్నప్పుడు అనుకోమాకండి. నాకు యూట్యూబ్ తప్పితే ఇంకో కంటెంట్ లేదా, వేరే కంటెంట్ చేయొచ్చు, కానీ నాదే కాదు ఇంకా చాలామంది గొంతును నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకైతే నేనైతే క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను అనమాట. సో సినిమా చూసుకున్నట్లయితే ఇప్పటికీ 420 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది, 210 కోట్లు, 230 కోట్ల నెట్ కలెక్షన్స్ని అయితే వసూలు చేసింది. ఇంకా ప్రాఫిట్లోకి అడుగు పెట్టాల. చాలామంది అసలు బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కలెక్షన్స్ అయితే వచ్చేసాయి, ఇక వచ్చేటటువంటి ప్రతి రూపాయి ప్రాఫిట్, అది రాంగ్, అది అసలు 100% రాంగ్ అనమాట. ఓన్లీ 500 కోట్ల నెట్ చేస్తేనే ప్రాఫిట్లోకి అడుగు పెట్టినట్టు. ఇంకా 500 కోట్లు నెట్ వచ్చాయి అనేటటువంటిది మూవీ టీమే చెప్పలా. 500 కోట్ల గ్రాస్ వచ్చాయి అనేటటువంటిది మూవీ టీమే చెప్పలా. 300 కోట్ల నెట్ కలెక్షన్స్ అంటే 500 కోట్లు వస్తే 300 600 రావాలి, కానీ 300 కోట్లకి అయితే మనమే చేసుకోవచ్చు అనమాట. సో అటు ఇటుగా సినిమా అయితే ఇంకా ప్రాఫిట్లోకి అడుగు పెట్టాల. ఇంకనైనా కానీ బ్రేక్ ఈవెన్ కోసం బాగా స్ట్రగుల్ అవుతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇప్పటికి కూడా జనాలు వెళ్తున్నారు, చాలామంది థియేటర్లో ఖాళీ కొని అదేం లేదు. నేను చూసిన మా ఆదిత్య థియేటర్లో ఇందాక మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఒక లుక్ వేసా, పర్లా జనాలు అయితే ఉన్నారనమాట. ఒక 25% 30% అయితే కానొస్తున్నారు.
మరి షో క్యాన్సిల్ చేసేంత దారుణంగా అయితే లేదని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో మన మా ఇంటి బంగారం సినిమా వచ్చింది, దీని ఎఫెక్ట్ ఏమైనా పడిద్దా, పడిద్ది చెప్పండి. లేడీ ఓరియంటెడ్ మూవీస్ అసలు ఎంత ఇంట్రెస్ట్ చూపించరు మన తెలుగు వాళ్ళు. మీరు చూడండి, మన తెలుగులో ఉన్నటువంటి హీరోయిన్స్ ఇంతమంది తీయలేదు. నయనతార లేడీ ఓరియంటెడ్ తీయలేదా? అండ్ కాజల్ కూడా లేడీ ఓరియంటెడ్ ఇంత సినిమా తీస్తుంది అనుకుంటా. అండ్ చాలామంది తీశారు, స్నేహ గారు తీశారు, లేడీ ఓరియంటెడ్ మీద పెద్ద సినిమాలు వచ్చాయి. కానీ అనుష్క గారు ఒక 10 సినిమాలు తీస్తే దాంట్లో 2 మనకు తెలుసు, భాగమతి, అరుంధతి. మిగిలినవన్నీ అది ఏమి లేదు. త్రిషా గారు అసలు లేడీ ఓరియంటెడ్ ఎవరు గుర్తుకోలేదు. సో లేడీ ఓరియంటెడ్ అంటే మన వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ చూపించరు. అర్రే బేవత్సంగా ఉందిరా, అర్రే భయంకరంగా ఉందిరా అనేటటువంటి టాక్ వస్తే దాన్ని హిట్ చేస్తారు తప్ప ఏం లేదు. రేపైతే మా ఇంటి బంగారం మూవీ చూసి మీకు మ్యాక్సిమం రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి ఈ విధంగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ పెద్దకి అయితే బొక్కపడదు. పెద్దకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, మా ఇంటి బంగారంకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా థియేటర్లో అలా పదిలంగా ఉందంటే పెద్ద సినిమా బ్రేక్ ఈవెన్ దాటిది అనేటటువంటి నమ్మకం అయితే నాకుందనమాట. ఓకే, ఇదే అనమాట వచ్చినటువంటి గ్లాస్. మెయిన్లీ సినిమాలో డిలీట్ చేసినటువంటి సీన్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఏం యాడ్ చేశారంటే మన పెద్ది పెళ్లి చూపులకు వెళ్తాడు. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఎదురుగా అప్పల సూర్య అయితే ఎదురవుతున్నాడు అనమాట. ఎదురవుతుంటే అబ్బా వీడెదిరేయడేంది అని చెప్పనుకుంటే వచ్చేస్తాడు. ఓ 10 రూపాయలు ఇయ్య అంటాడు. అంటే పెద్ద ఆలోచిస్తాడు ఇవ్వాలా వద్దా అని. అప్పుడు ఏమంటాడంటే నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వకపోతే నేను ఈ పెళ్లి చూపులకు వస్తా అంటాడు. అంటే అరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వస్తే మట్టికి నా పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు. సో పిల్ల 10 అంటే ఇంకా 10 ఇచ్చేసి పుడతామా ఏంటి మళ్ళీ అంటాడు. ఏమంటే అప్పల సూర్య ఏమంటాడు, ఇళ్ళరేకం అయితే నేను ఒప్పుకోను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అనమాట. ఇది ఒక సీన్ యాడ్ చేశారు, బ్యూటిఫుల్గా ఉంది. మన జగపతి బాబు గారిది మన పెద్దది కన్వర్జేషన్ బాగుంది, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. మాట్లాడేటటువంటిది ఆ 10 రూపాయలు అంతా బాగుందనమాట. వాళ్ళిద్దరి మధ్య ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అనేటటువంటిది క్లియర్ అండ్ కట్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అదైతే మనం ఒప్పుకోవచ్చు అనమాట, దాంట్లో డౌటే లేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో లైక్ సెకండ్ హాఫ్లో గుర్తు రావట్లేదు ఇది నాకు, మన హీరోయిన్ పెళ్లి చూపులు జరుగుతుంటాయి. ఆ సెకండ్ హాఫ్లోనే ఇది హీరోయిన్ పెళ్లి చూపులు జరుగుతుంటే ఏం చేస్తారంటే మనోడు ఇది ఇలాంటిది చూసే ఉంటారు మీరు, మస్స సాంగ్లో గద పట్టుకొని పోతారు కదా, ఆ గద పట్టుకొని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. డైరెక్ట్గా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ యొక్క డయర్తోనే వెళ్తాడు, కుస్తీ వేసుకునేటటువంటి డయర్తో అక్కడొక్కడ పంచలాగే చుట్టుకుంటాడు అనమాట. చుట్టుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఒక్కడే అంటాడు, నీవు నాకు ఆస్తి లేదనో కులం ఏందో చూడండి, కనీసం నీకు ఓటు హక్కు లేదు. అండ్ నేను నాకు ఇంటికి వచ్చేటటువంటి అల్లుడి కన్నా ఓటు హక్కు ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తా, ఓటు హక్కు లేని ఒంటికి నా కూతురిని ఎలా ఇవ్వాలరా అనేటటువంటి మాట అయితే మా రావు రమేష్ గారు వాళ్ళ నాన్న అయితే చెప్తున్నాను అనమాట. ఇక దాంతో ఈ ఓటు హక్కు లేని ఈ పెద్దిగాడు తన గుండెల్లో ఉన్నాడు అనేటటువంటిది చెప్పండి అనేటటువంటి మాట చెప్తాను అనమాట. అది బాగుంది. లైక్ రామ్ చరణ్ మన జాన్వీది అదొక బ్యూటిఫుల్ సీన్ అని చెప్పి చెప్పొచ్చు. సో ఇక్కడ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు డిలీట్ చేసింది అనేటటువంటిది బుచ్చిబాబుకే తెలియాలన్నమాట. ఇప్పుడు పెద్ది ఇంత రియాక్ట్ అయ్యిండు అప్పల సూరి చచ్చిపోగానే, ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యిండు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏంది అనేటటువంటిది చూపించాలి. అలా చూపించకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ సీన్ డిలీట్ చేయడం వల్లే. ఇప్పుడు ఆ సీన్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా బాగుందనమాట. ఇంకా విమర్శలు ఏమొచ్చినాయి, హీరోయిన్ డైరెక్ట్గా వెళ్ళి ముద్దు పెట్టేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే హీరోయిన్ పెద్ది అని చెప్పి పిలిచిద్ది. అండ్ క్లైమాక్స్లో డైరెక్ట్గా తనకు తానే తాళి కట్టుకుంటుంది. దాన్ని కూడా చాలామంది ట్రోల్ చేశారనమాట. వాటన్నిటికీ సమాధానం రావాలంటే ఇలాంటి సీన్లు ఉంచాలా? అరే మరి వాళ్ళిద్దరూ అంత సిన్సియర్ లవర్స్ అని చెప్పి మనకి ఎలా అనిపిస్తుంది మీరే చెప్పండి. ఇప్పుడు నన్ను అడిగితే సినిమాలో లవ్ స్టోరీ అక్కర్లేదు భయ్యా, మన బుచ్చిబాబు గారు దానికి సమాధానం చెబుతారంటే ఒక హోటల్లో ఒకడు ఇడ్లీ తినడానికి వస్తాడు, ఒకడు బోండా తినడానికి వస్తాడు, ఒకడు దోశ తినడానికి వస్తాడు. సో నేను నా సినిమాలో అన్నీ పెడతా, ఐటమ్ సాంగ్ పెడతా, లవ్ స్టోరీ పెడతా, ఫైట్స్ పెడతా, కామెడీ పెడతా, ఎవరికి కావాల్సిన వాడు తీసుకుంటాడు అనేటటువంటిది ఆయన పెట్టేటటువంటి సిద్ధాంతం అనమాట. అది రాంగ్ అని చెప్తాను నేను. సో ఇక్కడ ఏం చేసిందంటే అసలు ఈ పెద్దిగాడి నేను నా మైండ్లో ఒకటి ఉంది భయ్యా, మీరే చెప్పండి, పెద్ది 1000 కోట్లు ఇప్పుడు కొట్టిద్దా? కొట్టదు, 100% కొట్టదు. కానీ ఇదే సినిమాని 1000 కోట్లు కొట్టేలా చెయ్యొచ్చు. ఎలానో తెలుసా, ముందు ఉండాలన్నమాట ఆ బుద్ధి. ఏంటంటే మన పెద్దిగాడు ఫస్ట్ హాఫ్, నేను మళ్ళీ చెప్తాను, ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో అసలు డిలీట్ చేసినటువంటి సీన్లు నేలలేవు. ఇంకేమైనా స్పెషల్ సీన్స్ యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుండేది. ఈ సినిమా 3 గంటలు తీయకుండా ఓన్లీ 2 గంటలన్నర తీయాలి. తీసిన తర్వాత ఏం చేయాలంటే మనోడు ప్రయత్నం ఏంది, వాళ్ళ ఊరికి రైల్వే స్టేషన్ తీసుకురావడమే కదా. సో రైల్వే స్టేషన్ తీసుకురావడానికి తను అంతలా తిప్పలు పడ్డాడు కదా. ఎగ్జాక్ట్లీ ట్రైన్లో ఇంకో ట్రైన్ వస్తుంటే తన కాళ్ళు తగిలెత్తాడు. అక్కడ సినిమా ది ఎండ్ అని పడి పెద్ది పార్ట్ 2 అనేటటువంటిది పడ్డట్టయితే నిజం చెప్తున్నా మామూలుగా ఉండేది కాదు. నిలబెట్టి 1000 కోట్లు కొట్టేది. అసలు తర్వాత ఏం జరిగిద్ది అనేటి అప్పటిదాకా సినిమా చాలా బాగుంటుంది తెలుసా, నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని భావోద్వేగాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి పెద్దిగాడు కాలు ఇరిగిపోవడానికి ఇంకేనా వేరే రీజన్, లైక్ పెద్దిగాడు నిద్రపోతున్నప్పుడు, లేకుంటే పెద్దికి మందిచ్చో తన కాల్ని నరికేలా చేసి, ఆ తర్వాత తను కుస్తీ పోటీకి వెళ్ళినప్పుడు ఆ కుస్తీలో ఓడిపోవాలి, సిల్వర్ కూడా గెలవకూడదు, ఓడిపోవాలి. ఓడిపోయిన తర్వాత అండ్ ఏం చేయాలి అనేటటువంటిది ఆలోచించి తన ఊరికి
సొసైటీకి ఎలాగైనా ఏదో మంచి చేయాలని చెప్పి తనే ట్రైన్ కిందకే వెళ్ళి కాలు పెట్టగానే సినిమా ది ఎండ్ అని పడి పెద్ది పార్ట్ 2 అని పెట్టినట్టయితే సినిమా మామూలుగా ఉండేది కాదు. దాని అమ్మ జీవితం పార్ట్ 2 తర్వాత సంగతి ఏం వస్తున్నాయి, పార్ట్ 2లో ఏమైనా వస్తున్నాయా? ఏమి సినిమాలకి అనౌన్స్ చేయలేదు పార్ట్ 2. అదేవిధంగా దీనికి కూడా పార్ట్ 2 అనేటటువంటిది అనౌన్స్ చేసి ఆపేస్తే సినిమా చాలా బాగుండేది. అక్కడ దాకా బాగుంటుంది మూవీ. ఇక ఆ తర్వాత ఆ కాలిరికి రామ్ చరణ్ అయితే మనం చూడలేకపోయినాం. సో దీనికి వచ్చేటటువంటి రెస్పాన్స్ ప్రకారం ఆ తర్వాత స్టోరీ బిల్డ్ చేసి స్టోరీని పెంచి మంచిగా తీయగలిగితే సినిమా ఇంకా బాగుండేది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్. సో మీ ఫీలింగ్ ఏంటి అనేటువంటి తెలియజేయండి. 3 గంటలు అవసరం లేదు, లవ్ స్టోరీ కూడా అవసరం లేదు, అన్ని ఇరికించి పడేసిండు. అమ్మాయకం ఇరికించమన్నట్టు ఇరికించిండు, దెబ్బైపోయింది. అదే తప్పుకోవాలన్నమాట. లేకుంటే ఈ పాటికి 500 కోట్లు కొట్టేది. మీరు ఏమంటారంటే 400 కోట్లు కొట్టింది కానీ రివ్యూ బ్రో, 400 కోట్లు కొట్టే స్టామినా కాదా అయింది. ఆయన 1000 కోట్లు కొట్టేటటువంటి స్టామినా, గ్లోబల్ స్టార్ అక్కడ. మీరేంది 400 కోట్లకే సంకలు కొట్టుకుంటారు? నాకు అర్థం కావట్లా. అర్థమైందా? ఉంటాం మరి, బాయ్ బాయ్, నమస్కారం.